ములుగు జిల్లా వెంకటాపురం కేంద్రంగా కగార్ ఆపరేషన్ కొనసాగుతోంది. భద్రతా బలగాలకు హెలికాప్టర్ ద్వారా ఫుడ్, వాటర్ సరఫరా చేస్తున్నారు. ఇప్పటి వరకు 3 మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆపరేషన్ తో తమకు సంబంధం లేదని తెలంగాణ మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మరోవైపు బీజాపూర్ జిల్లాలో మరోసారి తుపాకుల మోత మోగింది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల ప్రాంతం నివురుగప్పిన నిప్పులా మారింది. మావోయిస్టు సుప్రీం కమాండర్ మాడవి హెడ్మాను పట్టుకునేందుకు భద్రతా బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టి గాలిస్తున్నాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఈ కర్రెగుట్టలు విస్తరించి ఉన్నాయి. ఇప్పటికే కర్రెగుట్టల చుట్టూ భారీగా పేలుడు పదార్థాలు పెట్టినట్టుగా ప్రకటించిన మావోయిస్టులు ఆ వైపు ఆదివాసీలు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో డ్రోన్లు, MI-17 హెలికాప్టర్లతో కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు గాలింపు చేపడుతున్నాయి. మరోవైపు కర్రెగుట్టల్లో జరిగిన కాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. హెడ్మాతో పాటు భారీగా మావోయిస్టులు కర్రెగుట్టల్లో ఉన్నట్టు గుర్తించారు. 3000 మందికి పైగా మావోయిస్టులు ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి వచ్చిన భద్రతా బలగాలతో కర్రెగుట్టల చుట్టూ మోహరించి కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అటు బీజాపూర్, ఇటు ములుగు జిల్లా నుంచి భద్రతా బలగాలకు 3 హెలికాప్టర్ల ద్వారా ఆహారం, ఆయుధాలు సరఫరా చేస్తున్నారు. అయితే ఈ ఆపరేషన్ కగార్లో తెలంగాణ పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. వెంకటాపూర్ కు ఛత్తీస్గఢ్ అధికారులు వచ్చి వెళుతున్నారని, తమకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. మావోయిస్టులు హింసాయుతమైన పంథాను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని, తాము లొంగుబాట్లను మాత్రమే ప్రోత్సహిస్తామని ఐజీ స్పష్టం చేశారు. మావోయిస్టు పార్టీ హింసాయుతమైన ఉద్యమాన్ని వదిలేసి జనజీవన స్రవంతిలో కలవడానికి మేము వారిని ప్రోత్సహించడమే మా లక్ష్యం. ఇది ఇప్పుడు దానికి ఎట్లాంటి మాకు సంబంధం లేదు ఆపరేషన్స్కి. అయితే అది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరుగుతుంది. ఒక బెటాలియన్ ఉంది మాకు వెంకటాపూర్లో, కాబట్టి ఆ అధికారులు వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ అధికారికంగా మాత్రం మాకు ఎట్లాంటి సమాచారం లేదు. మరోవైపు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ధర్మతాళ్లగూడెం అటవీ ప్రాంతంలో జవాన్లు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి చెందగా 2 జవాన్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.